మార్నింగ్. ఇదో తెలంగాణ వెంకటేష్ మాది. ఇది అరటి తోట. అది మామిడి చెట్టు, అది ఉసిరి చెట్టు, ఇది మామిడి చెట్టు, ఇది చింత చెట్టు అంటారు. ఇది మామిడి చెట్టు మంచిది. ఈ కొబ్బరి చెట్టు చూడండి ఫ్రెండ్స్. నేను చిన్న రైతును, మా డాడీ పెద్ద రైతు, నేను చిన్న రైతును. రైతు అంటే కొన్ని కష్టాలు పడాలి. ఇక చూడండి పంట చేను పత్తి అనేది ఇట్లా చేస్తే ఇట్లా అయిపోయింది. రెండోసారి ఇది ఫస్ట్ పెడితే పోయింది, మళ్ళీ తావి దున్ని గొర్రె కొట్టి మళ్ళీ పెట్టినాం. రెండోసారి పెడితే ఇట్లా అయింది. ఇక్కడ మొలవలే ఇంకా పత్తి గింజలు. చూడండి రైతు అనేది ఎంత కష్టం ఉంటుందో, కష్టపడడానికి ఫలితం ఉంటుంది. ఏదో ఏసీ రూమ్లో కూర్చొని నువ్వు ఇది అది అని అది కాదు ఫ్రెండ్స్. జాబ్ చేయొచ్చు. మీరు జాబ్ చేసేటోళ్ళకైనా రైతు ఉంటేనే కదా మీకు ఫుడ్ అనేది వస్తుంది. ఆ రైతే లేకపోతే ఫుడ్ అనేది. ఇది సీతాఫలాలు ఇప్పుడే ఉంటాయి. సీతాఫలాలు వచ్చాడండి బాగా కాస్తాయి ఫ్రెండ్స్. రైతుకు అనేది గిట్టుబాటు ధర అనేది మీలాంటి వాళ్ళు ఎవరైనా జాబ్ వచ్చిన వాళ్ళు రైతుకు గిట్టుబాటు ధర కల్పించగలరని చేస్తున్నాం. మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ, మోడీ ప్రభుత్వం కానీ, ఎవరైనా మోడీ సార్ ప్రభుత్వం కానీ, రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం కానీ రైతులకు కొద్దిగా బెనిఫిట్ ధర ఒక 8,000 కంటే 9,000 దాకా పత్తికి, ఒక కింటాకు పత్తికి 8,000 నుంచి 9,000 దాకా కింటాకు పత్తికి కల్పించగలరని మనం చేస్తాం. ఎందుకంటే అట్లా కల్పిస్తేనే రైతులు అనేది బాగుపడతారు. ఇగో దిగాలంటే ఇప్పుడు 50,000 దానికి అవుతాయి ఫ్రెండ్స్. ఈ కలుపంతా తీసి ఇదంతా కలిపి దిగాలంటే కూలి కైకిలోలను పెడితే 50,000 అవుతాయి. దీనికి ఎంత లాస్ ఉంటుంది? దీనికి ఎంత పంట పండితే 50,000 వస్తుంది? మనం పెద్ద చేసిన పత్తి అనేది పత్తికి అనేది రేట్ అనేది పెరగాలి. కొద్దిగా మద్దతు ధర ఇవ్వగలరని మంత్రి కానీ ఎవరైనా కానీ వ్యవసాయ శాఖ మంత్రి అని కోరుతున్నాం. సార్ మీరు రైతులను కొద్దిగా ఆదుకోగలరని మనం చేస్తున్నాం. పత్తికి అనేది గిట్టుబాటు ధర అనేది కొద్దిగా కల్పించగలరని మనం చేస్తున్నాం. 8,000